డేంజరస్ గాయ్ 13వ భాగం. నాకు పేషెన్స్ చాలా తక్కువ. నువ్వు అడగదలుచుకున్న దాన్ని సూటిగా 4 మాటల్లో అడుగు. 2 ముక్కల్లో జవాబు చెప్తాను. 3 గుక్కలు టీ తాగి వెళ్ళు. అంతే. టీవీ ఇంటర్వ్యూలాగా నేనేం చేశానో అవన్నీ నాకే చెప్పకు అన్నాడాయన నిక్కచ్చిగా. సారీ సార్, మిమ్మల్ని ఫస్ట్ టైం కలిశాను. నాకు మీ గురించి ఐడియా లేక అలా మొదలుపెట్టాను. ఓకే, కమింగ్ టు ద పాయింట్ అని వాళ్ళ కుర్చీలో పూర్తిగా వెనక్కి వాలాడు. సార్, నా డౌట్ ఏంటంటే ఎవరివైనా కళ్ళు ఎదుటి వ్యక్తుల్ని ఇంప్రెస్ చేసే మెస్మరిజంతో ఉంటాయా? అంటే ఐ మీన్ ఎదుటి వాళ్ళని మెస్మరైజ్ అయిపోయేలా చేస్తాయా? షూర్, 100% చేస్తాయి. కళ్ళు ఇంప్రెస్ మెస్మరిజంలే కాదు, భయపెడతాయి, జాలి కలిగిస్తాయి, ప్లీజింగ్గా చూస్తాయి, కోపం కలిగేలా చేస్తాయి, ఇంకా ఎన్నో చేస్తాయి. తన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయనకి అర్థం కాలేదు అనుకుంది మనీషా. వెంటనే, నేను ఒక వ్యక్తిని కలిశాను సార్. అతను నన్ను క్యాజువల్గా చూసినప్పుడు నేను మామూలుగానే ఉన్నాను. కానీ అతను నా కళ్ళల్లో కళ్ళు పెట్టి అదోలా చూసినప్పుడు మాత్రం నా బ్రెయిన్ కొన్ని సెకండ్స్ స్ట్రక్ అయిపోయింది. ఆ ట్రాన్స్లోంచి బయటకు వచ్చాక బ్రెయిన్ స్ట్రక్ అయిన టైంలోని యాక్టివిటీస్ అన్నీ ఆ తర్వాత ఏవి మిస్ కాకుండా ఎంతో క్లియర్గా తెలిసాయి అంటూ ఇంకా చెప్పబోయింది. వెయిట్ అని చైర్లో ముందుకి వంగాడాయన. నువ్వు కలిసిన అతడి వయసు ఎంతుంటుంది? 28-30 ఉండొచ్చు. మనిషి బాగుంటాడా? చాలా చాలా స్మార్ట్గా ఉంటాడు. మీ ఇద్దరికి పరిచయమై ఎన్నాళ్ళయింది? అప్రాక్సిమేట్గా 2 months. అతన్ని ఎన్నిసార్లు కలిసావు? ఎందుకు కలిసావు? 4 సార్లు కలిశాను. 2 సార్లు అనుకోకుండా ఎదురుపడ్డాడు. ఇంకోసారి మాత్రం అతనితో కొంచెం టైం స్పెండ్ చేయవలసి వచ్చింది. రియల్లీ? నువ్వు అతడి ట్రాన్స్లో పడ్డావని నీకెలా తెలిసింది? అతను నా కళ్ళలోకి లోతుగా కొంచెం తేడాగా చూడగానే నేను ఏ రియాక్షన్ లేకుండా అలా చూస్తూ ఉండిపోతున్నాను. అతను కాఫీ ఆఫర్ చేస్తాడు, ఏదో అడుగుతాడు, ఇంకేదేదో మాట్లాడతాడు. బట్ అవి నాకు తెలియడం లేదు గడగడా చెప్పింది మనీషా. అంటే అతడు ఏం మాట్లాడినా ఏం చేసినా నీకు అసలు తెలియట్లేదా? రెట్టిస్తూ అడిగాడు ఆయన. సేమ్ మినిట్లో తెలియలేదు గాని కొంచెం సేపటి తర్వాత తెలుస్తుంది. ఆమె మాటలు వినగానే గట్టిగా నవ్వారు కృష్ణమూర్తి. ఆయన అలా నవ్వడం ఈ మధ్యకాలంలో అసలు ఎప్పుడూ జరగనట్టుగా లోపల గదిలోంచి పనమ్మాయి కంగారుగా పరిగెత్తుకు వచ్చింది. నవ్వుతూ గొంతు బొంగిరిపోయి ఒక్కసారి గట్టిగా దగ్గాడాయన. టీపై మీదున్న స్టీల్ వాటర్ బాటిల్ ఇచ్చింది మనీషా. 2 గుక్కలు నీళ్లు తాగి గొంతు విప్పాడు. మీ ఇద్దరిది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ బేబీ. నువ్వు వయసులో ఉన్నావు కదా, ఇంకొన్ని రోజులు గడిస్తే అంతా సర్దుకుంటుందిలే. ఆయన తన్ని టీనేజ్ పిల్లలా ట్రీట్ చేస్తున్నాడనిపించింది. సరే, నేను ఒక డాక్టర్ని. లవ్ గురించి, అట్రాక్షన్ గురించి నాకు ఐడియా ఉంది, ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అవి వేరే విషయాలు. కానీ ఈ విషయం చాలా డిఫరెంట్ సార్. ఇది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు. మీరు నా మాటలు సరిగ్గా వినే మూడ్లో లేరనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ రిసీవింగ్ సార్ అని సరున కుర్చీలోంచి లేచింది మనీషా. ఓ కూల్ అమ్మాయి, కూల్, కూర్చో, టేక్ ఇట్ ఈజీ. నీలాంటి యంగ్ గర్ల్స్తో మాట్లాడి చాలా సంవత్సరాలైంది. జస్ట్ ఫర్ చేంజ్ కోసం జోక్ చేశాను అన్నారు కృష్ణమూర్తి. ఆయన మాటలు మనస్తత్వం చూసి ఈయన మామూలు మనుషుల కంటే చాలా డిఫరెంట్ మనిషి అని మనసులో అనుకుంది. ఓకే, కమింగ్ టు ద పాయింట్. నీకు ఒక అందమైన అబ్బాయి తగిలాడు. వాడు నీ కళ్ళలోకి డీప్గా చూడగానే నీకేదో అయ్యి నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు, అంతేనా? ఆయన అడిగిన విధానం ఆమెకే చాలా తేడాగా అనిపించింది. తన డౌట్ తనకి మాత్రమే ఎంతో పెద్ద సీరియస్ డౌట్. అందరికీ అది వేరే రకంగా చాలా తేడాగా అర్థమవుతుందని గ్రహించింది. నేను కొంచెం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఓకే, క్యారీ ఆన్. అతని ప్రెజెన్స్లో ఇలా జరగడం నా ఒక్కదానికే కాదు సార్. నాకంటే ముందు చాలామంది అమ్మాయిలు అయిపోయారు. వాళ్ళు అతనితో ఫిజికల్గా కూడా కమిట్ అయ్యారు అని చెప్పి సడన్గా డౌట్గా ఆపేసింది. అలా ఆపడానికి కారణం ఆ మాటలు ఆయనకి తన మీద కూడా అనుమానాన్ని రేపుతాయేమో అనిపించి. మనీషా వంక చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ చూశారు ప్రొఫెసర్ కృష్ణమూర్తి. ఆమె చెప్తున్నది సిల్లీ మ్యాటర్ కాదు, ఆమెను ఎంతో టెన్షన్ పెడుతున్న విషయం. అందులో ఏదో సంథింగ్ ఉన్నట్టుంది. అందుకే టెన్షన్ తగ్గించుకునే క్లారిటీ కోసం తన దగ్గరికి వచ్చింది అని బలంగా నమ్మాడాయన. సరిగ్గా అప్పుడే కిచెన్లోంచి వంట మనిషి టీ తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చింది. కప్పు తీసుకుంటూ ఈ అమ్మాయి కూడా లంచ్ రెడీ చేయి అని ఆర్డర్ వేశాడు ఆయన. ఆశ్చర్యంగా చూసింది మనీషా. కొన్ని క్షణాల క్రితం అడగదలుచుకున్న దాన్ని 4 మాటల్లో అడుగు, 2 ముక్కల్లో జవాబు చెప్తాను, 3 గుక్కలు టీ తాగి పో అన్న మాటలు గుర్తొచ్చాయి. వంట ఆవిడ తలూపి వెళ్ళిపోయింది. కంటిన్యూ మనీషా అన్నారు కృష్ణమూర్తి. నేను చెప్తున్నది మీకు వినడానికి ఫిక్షన్లా ఉండొచ్చు సార్, కానీ ఇది పచ్చి నిజం. అతను ఒక పెద్ద ఐటీ కంపెనీకి ఎండి. చూడ్డానికి సినిమా హీరోలా చాలా పాష్గా, అంతకంటే స్టైల్గా ఉంటాడు. అతని మాటలు జెన్యూన్గానే ఉంటాయి. ఏదనిపిస్తే అది చెప్పేస్తాడు, చేసేస్తాడు. కరెక్టా కాదా, మంచా చెడా అని ఆలోచించడు. ఇట్స్ ఓకే, వాడు బ్యాడ్ గాయ్, ఎవరితోనైనా తిరుగుతాడు, అంతే కదా. ఇందులో నీకు ప్రాబ్లం ఏంటి? వాడు కమిట్ అయింది నా స్నేహితురాళ్లతోనే సార్, అదే ప్రాబ్లం. ఓ, కొన్ని సెకండ్స్ మౌనం. తర్వాత అడిగాడు, మీ ఇద్దరూ పరిచయం అయిన తర్వాత వాళ్లతో కమిట్ అయ్యాడా లేక ముందేనా? ముందే. ఓకే, నీ డౌట్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను.
దానికంటే ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పు. అందరూ వాడి కళ్ళల్లోకి చూడగానే అన్నీ మర్చిపోయి రొమాన్స్లో పడిపోయారు కదా, మరి నీ సంగతేంటి? ఆయన అలా డైరెక్ట్గా అడిగేసరికి షాకే తడబడింది మనీష. తాను సమాధానం చెప్పేలోపే ఆయన ఏం ఊహించుకుంటాడో అర్థమై వెంటనే కంగారుతో గబగబా తలని అడ్డంగా ఊపింది. నేను అటువంటి సిట్యుయేషన్ దగ్గర వరకు వెళ్ళాను. బట్ ఒకసారి వద్దనగానే వదిలేశాడు. ఇంకోసారి ఏం జరగబోతుందో గెస్ చేసి వెంటనే అక్కడి నుంచి పారిపోయి వచ్చేశాను. అది నేను ఎక్స్పెక్ట్ చేశాలే గాని టు బీ ఫ్రాంక్, వాడి కళ్ళలో నిజంగా ఎంతో మాయ చేయగల పవర్ ఉంటే నువ్వు అందరూ అమ్మాయిల్లా మత్తులో పడి నీ సర్వస్వం అర్పించి రావాలి కదా. మరి నువ్వు మాత్రం వాడి నుంచి, వాడి మత్తు కళ్ళల్లోంచి ఎలా బయటపడ్డావు? ఆ ప్రశ్నకి సందేహపడుతూ చూసింది మనీష. మేల్ యానిమల్ ఫస్ట్ స్టెప్ తీసుకోవడం అంటే తొందరపడ్డం ప్రకృతి సహజం. కానీ అన్నీ ముందే తెలిసేసుకుంటూనే ఈ మోడర్న్ జనరేషన్ అమ్మాయిలు అలా చూడగానే ఇలా టప్పున పడిపోతారని నేను అనుకోను. కన్ఫామ్గా వాళ్ళు ఏదో ఆకర్షణకిలోనే అతని వల్ల ఎన్నో రకాలుగా సాటిస్ఫై అయితే తప్ప ఇష్టపూర్వకంగా రొమాన్స్ చేయరు. జరిగిపోయాక మాత్రం నిందన వాడి మీద పడేశారు ఫెమినిస్టులు అని ఫెమినిజం మీద ఉన్న వ్యతిరేకతని అసందర్భంగా ప్రకటించేశారు కృష్ణమూర్తి. అది కాదు సార్, ఏదో చెప్పబోయింది మనీష. ఏది కాదు బేబీ, అక్కడ రేప్ జరిగిందా? కాదు. పోనీ మాయ మాటలతోని, డబ్బుతోనో, చుట్టూ తిరిగో మీ ఫ్రెండ్స్ని పడేశాడా అంటే అవేమీ జరగలేదని నువ్వే చెప్తున్నావుగా. అందరికీ ఉన్న ఒకే ఒక రీజన్ చూడగానే రొమాన్స్లో పడిపోయారని. అసలు ఆ అమ్మాయిలే తేడా ఏమో అంటూ ఇంకో డౌట్ లేవదీశాడు. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు సార్, వాళ్ళ సంగతి వదిలేయండి. మీ ఎదురుగా నేనున్నాను. నేను 100% నిజమే చెప్తున్నా. అతను చూసినప్పుడు ఒక డాక్టర్నైనా నేను కూడా అలా ఎలా మెస్మరైజ్ అయిపోయాను. సరే అయితే ఇప్పుడు నేను ఒక ఆర్గ్యూ చేస్తాను, నువ్వు నాతో వాదించు. రెడీ అయింది మనీష. నిన్ను ఆ యంగ్ ఫెలో ట్రాన్స్లో పడేసినట్టుగానే ఇప్పుడు నువ్వు నన్ను ట్రాప్ చేసి ట్రాన్స్లో పడేస్తున్నావు అంటాను నేను. దానికి నువ్వేమంటావు? నిన్ను చూస్తూ నేను ఎమోషనల్ రియాక్షన్స్ అన్నీ మర్చిపోతున్నాను. నీ మీద కోపగించుకోవాలి అనుకున్నా, కోపడలేకపోతున్నాను. యాక్సెప్ట్ చేస్తావా? ఉలిక్కిపడింది మనీష. కంగారుగా అటు ఇటు చూసింది. ఇంత ముసలాయి నుంచి ఇదెక్కడ ఆరోపణరా బాబు, ఈయన గాని పిచ్చోడు కాదు కదా అనుకుంది. ఏంటి మాట్లాడావు? నా వయసు ఇప్పుడు 91 సంవత్సరాలు. 10 ఏళ్ల క్రితం నా వైఫ్ ఎక్స్పైర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు ఇంత ఎక్కువగా జోష్గా మాట్లాడలేదు నేను. కానీ నిన్ను చూసిన తర్వాత నాకు తెలియకుండానే ఎంతో యాక్టివ్ అయ్యాను. ఎప్పుడు లేని ఉత్సాహం వచ్చింది నాలో. నిన్ను ఆట పట్టించాలని, నీతో జోక్ చేయాలని, నీతో మాట్లాడుతూ ఉండాలని, ఇంకా ఏదేదో అనిపిస్తుంది. ఇదంతా నా ఇన్నర్ ఫీలింగ్ అని చెప్తుంటే ఆయన గొంతు ఏమాత్రం వనక్కుండా చాలా స్టిఫ్గా ఉంది. రెప్ప వేయడం కూడా మరిచిపోయి అయోమయంగా ఉండిపోయింది మనీష. నువ్వు చెప్తున్న వ్యక్తిలోనే కాదు మనీష, సృష్టిలోని ప్రతి ప్రాణికి ఒక సెపరేట్ ఐ పవర్, దాని నుంచి పాజిటివ్ నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. అది నీలోనూ ఉంది, నాలో కూడా ఉంటుంది. దానివల్ల ఎదుటి ప్రాంతంతో మనం ఏమీ మాట్లాడకుండా కూడా కళ్ళతోనే కమ్యూనికేట్ చేయగలుగుతాం. ఇప్పుడు ఆయన గొంతు సీరియస్గా మారింది. మనం అన్ని జీవుల కంటే బాగా డెవలప్ అయ్యాం. ప్రతి ఎమోషన్ని మాటల్లో పెట్టగల లాంగ్వేజ్ని నేర్చుకున్నాం. అప్పటి నుంచి కళ్ళని, వాటికున్న గొప్ప శక్తిని పట్టించుకోవడం మానేశాం. కళ్ళతో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు. అందుకే కళ్ళని మాత్రమే చూసి ఎదుటి వ్యక్తిని అంచనా వేయగల నేర్పు మనలో పూర్తిగా పోయింది. ఆయన మాటల్లో ఆవేదన. సబ్జెక్ట్ మీద కొంచెం డీప్గా వెళ్తున్నారనిపించింది మనీషకి. లుక్ మనీషా, ఇద్దరు వ్యక్తులు కొత్తగా కలుసుకున్నప్పుడు వాళ్ళ కళ్ళు వాళ్ళకి తెలియకుండానే ఒకళ్ళనొకళ్ళని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. అదే ఫస్ట్ లుక్. దాన్ని బట్టి మెదడులోని మెమరీ మొదటి మనిషి మీద ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటుంది.